సాధన గ్రూప్ ఎస్ఆర్ హాస్పిటల్ వారు జూన్ 30వ తేదీన వైద్యుల దినోత్సవం సందర్భంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఆర్ హాస్పిటల్ గోపాలపట్నం వరకు హెల్త్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ హాస్పిటల్ చైర్మన్ ఈ సత్యానంద కుమార్ గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక అరగంట నడవటం మంచిది అని చెప్పారు. మరియు ఈ రోజు 10 గంటల నుండి 2 గంటల వరకు ఎస్ఆర్ హాస్పిటల్ గోపాలపట్నం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జనరల్ మరియు ఆర్థోపెడిక్, బీపీ, షుగర్ మరియు ఎక్స్రేలు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఇదే కాకుండా ఫార్మసీ మందులు కూడా రాయితీస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ సత్యానంద కుమార్ గారి దంపతులు, డాక్టర్స్, హాస్పిటల్ తాలూకా సిబ్బంది మరియు డాక్టర్ వి క్రాంతి కుమార్ గారు, ముఖ్య అతిథిగా మిస్టర్ బిషప్ శామ్యూల్, వి శ్రీకాంత్, 88వ వార్డు జనసేన నాయకులు పి ఆదినారాయణ, టి శ్రీనివాస్, ఎం మధుబాబు పాల్గొన్నారు. రావడం జరిగింది, మీరే చూశారు. రెండు కాళ్ళను ఒకసారి కొంచెం రెండు కాళ్ళు మోకాళ్ళను ఒకసారి చూపించండి. మాస్టర్ గారు వారు రిటైర్డ్ ఉపాధ్యాయులుగా, మరి విశ్రాంతి ఉపాధ్యాయులుగా వారు ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వారు పదవి విరమణ చేశారు. వారికి మోకాళ్ళు ఎంతో బాధపడుతుండగా మరి అస్టర్ హాస్పిటల్లో మంచి ఫోటో తీస్తారు. పైకి అయితే ఒకసారి అలాగే వెరీ గుడ్, వెరీ గుడ్, చెప్పండి చెప్పండి చెప్పండి, వెరీ గుడ్. మరి రెండో వాడు మన మధ్యన సామ్య భాస్కర్ ఉన్నారు. చక్కటి పౌరాన్ని శాంతికి సింపుల్గా వారు ఎగరవేస్తున్నారు. సార్ దగ్గర ఏంటి సార్? థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమము జయప్రదం చేయాలని అందరినీ కోరుతూ ఉన్నాం. మరి హెల్త్ వాక్ అవేర్నెస్ క్యాంప్ అనేది ప్రజల్లో మంచి అవగాహన కల్పించడం కోసం, ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాన్ని తొలగించి ఆరోగ్యం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించి ప్రజల్ని ఎవేక్ చేయడం కోసం అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ భీతి, భయం, అంటే ఏదైనా అనారోగ్యకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వైద్యుల దగ్గర రావడానికి ఒక ఇంత భయపడుతూ ఉంటారు, హాస్పిటల్ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అది కాదు, మరి హాస్పిటల్ లేదా వైద్యం అనేది ప్రజల మెరుగు కొరకు, ప్రజల యొక్క మేలు కొరకు ఎప్పుడు కూడా ముందుండి పనిచేస్తుందనేది తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.